అలానే మిస్ రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచానికి పైలట్లను అందించబోతుంది ఆంధ్రప్రదేశ్. ఆ మేరకు లోకేష్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విమానయానానికి సంబంధించినటువంటి యూనివర్సిటీని నిర్మించబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు లోకేష్ గారు. దానికి గోవా గవర్నర్గా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు సహకరిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి మాన్సాస్ ట్రస్ట్ భూములని ఆ యూనివర్సిటీ పెట్టడానికి ఇస్తున్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ. దాంట్లో పైలట్లు వస్తారు, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ వస్తారు, అలాగే విమానానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఇలా అంతర్జాతీయంగా అవసరమైనటువంటి వర్క్ ఫోర్స్ని అక్కడ తయారు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అక్కడ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు అక్కడ ఏవియేషన్ యూనివర్సిటీనే పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ గారు ఉన్నారు. గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పనిచేశారు. ప్రస్తుతం ఆయన గవర్నర్గా ఉన్నారు. ఆయన కొన్ని వేల ఎకరాలని విద్యా సంస్థల కోసం దానం చేశారు. ఇప్పుడు ఏవియేషన్ యూనివర్సిటీ కోసం ఆయన భూముల్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది, విరాళంగా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా పూసపాటి ఫ్యామిలీ ఏవియేషన్ అంశం మీద కానీ, పైలట్లకు సంబంధించిన శిక్షణ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలి అనేది మొదటి నుంచి కూడా ఉండేదట. అందుకే ఇప్పుడు ఆ ఏవియేషన్ యూనివర్సిటీకి భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 కల్లా అయిపోతుంది. దానికి అనుసంధానంగా ఏవియేషన్ యూనివర్సిటీని నిర్మించడం ద్వారా పైలట్ల కొరత తీర్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఏవియేషన్ యూనివర్సిటీ లేదు. ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఏర్పాటు చేయాలి, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్కి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు లోకేష్ గారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని యువతకు స్కిల్ ఆడిట్ చేశారు, నైపుణ్యం యాప్ పెట్టారు, తర్వాత కౌశలం అనేటువంటి యాప్ పెట్టి ఉద్యోగాలు ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కాదు, హై ఎండ్లో ఉండేటువంటి వాళ్ళతో పాటు అసలు 10th తోటి డ్రాప్ అయినటువంటి వాళ్ళకు కూడా తగిన ఉద్యోగం ఇప్పించేలాగా లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. అందుకే స్కిల్ ఆడిట్ చేశారు. స్కిల్ ఆడిట్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ లేనటువంటి ప్రక్రియ. ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరి టాలెంట్ ఎంత ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం యాప్లో కనుక ఒక్కసారి మీరు లాగిన్ అయితే మీ టాలెంట్ ఏంది, మీకు ఉండేటువంటి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఉన్నాయి అని కూడా చెప్పేస్తారు. పైగా దానికి తగ్గట్టు కౌశలమైనటువంటి యాప్ని దాన్ని క్రియేట్ చేస్తారు. దాంట్లో మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు. ఆ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ ద్వారా మీ స్కిల్ కనుక అప్ టు మార్క్ ఉంటే ఇమీడియట్గా జాబ్ ఇప్పించేలాగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకం కౌశలం అనేది. దాన్ని ఇమీడియట్గా అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అమలు చేస్తూ ఉంది. సో నైపుణ్యం యాప్ అనేది పెట్టారు. సో ఇవన్నీ కూడా యువతని ఉపాధి మార్గం వైపు, యువతని ఉద్యోగాల వైపు కదిలించేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఉద్యోగాల కోసం కాదు, మీరే 10 మందికి ఉద్యోగం ఇప్పించేలాగా తయారవ్వండి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కలలు కంటూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంజనీర్ ఉండాలి అని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2047 విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి అనేది ఆయన లక్ష్యం. ఆ దిశగా విద్యా వ్యవస్థను మార్పులు చేస్తూ వస్తున్నారు లోకేష్ గారు. దాంట్లో భాగంగా ఏవియేషన్ యూనివర్సిటీ అనేది ఒక పెద్ద స్టెప్. ఆకాశమే హద్దుగా ఆయన విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది పెడుతూ ఉన్నారు. అలాగే డిఫెన్స్, ఇప్పుడు ఏవియేషన్ యూనివర్సిటీ. ఈ ఏవియేషన్ యూనివర్సిటీలోనే డిఫెన్స్, ఏరోస్పేస్, తర్వాత పైలట్కి సంబంధించిన శిక్షణ ఇవన్నీ ఉంటాయి. రాబోయేటువంటి రోజుల్లో రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, ఆకాశ మార్గాన్ని ప్రయాణించేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించి మొత్తం క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యువతని పైలట్లుగా శిక్షణ ఇచ్చి విదేశాలకు కూడా
పైలట్ల కొరత తీర్చేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయంగా ఎక్కడెక్కడ ఎలాంటి కోర్సులు ఉన్నాయి అనేది మొత్తం తెలుసుకొని అధ్యయనం చేసిన తర్వాత ఈ విశాఖలో ఏర్పాటు చేయబోయేటువంటి ఏవియేషన్ యూనివర్సిటీలో కోర్సులని ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా పూసపాటి ఇచ్చినటువంటి సహకారం, ఆయన భూ విరాళం అనేది ఒక పెద్ద స్టెప్. దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం ఒకసారి. ఇది పూసపాటి దానంలో మేటి 1000 కోట్ల విలువైనటువంటి భూమి దానం. 1000 కోట్ల విలువైనటువంటి భూమిని ఇచ్చేశారు. ఇప్పుడున్నటువంటి పాలకులు చాలామంది, గతంలో ఉన్న పాలకులు కానీ ఇప్పుడున్న పాలకుల్లో కానీ చాలామంది ప్రజాధనాన్ని దోచుకోవడం, ప్రజల యొక్క ఆస్తుల్ని దోచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి క్రమంలో మనం చూస్తున్నాం. కానీ పూసపాటి ముందుకొచ్చి 1000 కోట్ల విలువైనటువంటి భూమిని ఏవియేషన్ యూనివర్సిటీ కోసం ఇచ్చారు అంటే ఇవాళకి కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, పేదల కోసం ఇప్పటికి కూడా చిత్తశుద్ధిగా పనిచేసేటువంటి లీడర్లు ఉన్నారు అనేది మనకు ఒక నిదర్శనం. ఇది ఏవియేషన్ ఎడ్యూసిటీకి 136 ఎకరాలు ఇచ్చారు. మాన్సా ట్రస్ట్ తరఫున అందించిన పూసపాటి రాజవంశం. రాజులు లేరు, రాజ్యాలు లేవు, కానీ విజయనగరం పూసపాటి రాజవంశీయులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసం వేల కోట్ల ఆస్తులను వదులుకున్నారు. ఇప్పుడు సుమారు 1000 కోట్ల విలువైన భూమిని భావితరాల భవిష్యత్తుకు ఏవియేషన్ ఎడ్యూసిటీ కోసం దానం చేశారు. విశాఖపట్నం జిల్లా భీముల మండలం అన్నవరం వద్ద మాన్సా ట్రస్ట్కు చెందిన 136.63 ఎకరాలను ఏవియేషన్ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌర విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రపంచంలో విమానయానానికి సంబంధించిన యూనివర్సిటీ బ్రాంచ్లను ఒక చోటకు తెచ్చేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ సంకల్పించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో కానీ, రైతుల నుంచి సేకరించిన భూముల్లో కానీ ఏవియేషన్ ప్రాజెక్టు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం చేపడుతున్నటువంటి జిఎంఆర్ సంస్థ ఇందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం మాన్సా ట్రస్ట్ తరఫున 1000 కోట్ల విలువైనటువంటి 136.63 ఎకరాల భూమిని ఇచ్చేందుకు పూసపాటి రాజవంశీయులు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు తమ రాజవంశీయులైన అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని కోరారు. అప్పట్లోనే పూసపాటి రాజవంశీయులకు 2 సొంత విమానాలు ఉండేవి. విమానాశ్రయాలను సైతం సొంతంగా నిర్మించారట. అశోక్ గజపతిరాజు సైతం పైలట్ కావాలనుకున్నారు, కానీ అది సాకారం కాలేదు. పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీలో పూసపాటి కుటుంబానికి భాగస్వామ్యం దక్కింది. ఇటీవల విశాఖలో ఒప్పందం జరగగా ఏవియేషన్ ఎడ్యూసిటీకి 136.63 ఎకరాల భూములు కేటాయించేలా దేవాదాయ శాఖ అనుమతులు ఇచ్చేందుకు సమ్మతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర విమానయాన అభివృద్ధికి ఊతం. దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టు పౌర విమానయాన శాఖలో మానవ వనరులు అందించేందుకు మన దేశంలో ఎడ్యుకేషన్ సంస్థలు లేవు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ రంగంలో ఉన్న యూనివర్సిటీల బ్రాంచ్లను ఇక్కడికి రప్పించేలా మంత్రి లోకేష్ ఏర్పాటు చేశారు. జిఎంఆర్తో పాటు మాన్సాస్ ముందుకు రావడంతో ఏవియేషన్ ఎడ్యూసిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సో ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే చెప్తున్నారు, పూసపాటి అతిథి గజపతిరాజు. ప్రతి ఒక్కరూ చదవాలని ఆకాంక్షతో పూర్వం నుంచి మా తాతగారైన పివిజి రాజు ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారు. వాటి ద్వారా ఎంతో మంది పేదల విద్యార్థులకు విద్యను అందించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో మాన్సాస్ తరఫున ఏవియేషన్ ఎడ్యూసిటీకి ప్రాజెక్టు భూములు ఇస్తున్నాం. మా పూర్వీకులకు విమానయానంపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. మా తాత అలక్నంద మహారాజా గజపతి పేరుతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుండడం ఒక శుభపరిణామం. ప్రజల శ్రేయస్సు పూసపాటి వంశీయుల లక్ష్యం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో 1000 కోట్ల విలువైనటువంటి భూములు 136 ఎకరాల భూమిని ఇచ్చారు పూసపాటి గారు. అంతే మంచి ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ గారు అంతర్జాతీయంగా ఉండేటువంటి ఏవియేషన్ కాలేజీలు, ఏవియేషన్ యూనివర్సిటీలో ఉండేటువంటి బ్రాంచ్లన్నింటినీ అధ్యయనం చేసి అన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఏర్పడేటువంటి ఏవియేషన్ ఎడ్యూసిటీలో ఉండేలాగా చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువత ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పౌర విమానయాన డిమాండ్స్ను తీర్చేదానికి మార్గం సుగమం అవుతుందని చెప్పి మనం చెప్పచ్చు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ అసలు
ఏ రాష్ట్రం కూడా టచ్ చేయనటువంటి రంగాలను టచ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఏవియేషన్ టచ్ చేసింది, అలాగే స్పేస్ని టచ్ చేస్తూ ఉన్నారు, స్పేస్ టెక్నాలజీని, 3 డిఫెన్స్ టెక్నాలజీ, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఇవి కనుక నెరవేరితే ఇంటరప్షన్ లేకుండా రాబోయేటువంటి రోజుల్లో ఏవియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకురాబోతుంది. మరి దీని మీద మీ కామెంట్ ఏంటని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.